హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనమైతే దుబాయ్ మాల్ అయితే రీచ్ అయిపోయాం స్కై డైవింగ్ నుంచి. ప్రజెంట్ అయితే మనమైతే స్కై వ్యూ అబ్జర్వేటరీకి అయితే వెళ్తాం. సో ఇక్కడ నుంచి అయితే మెట్రో స్టేషన్ వేవ్స్ ఇలా అయితే ఉన్నాయి, వేవ్స్కి డిఫరెంట్ వే. సో స్కై వ్యూస్ అబ్జర్వేటరీ ఏంటంటే మొత్తం గ్లాస్ బ్రిడ్జ్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకైతే ఎంట్రీ క్లూక్ నుంచి అయితే తీసుకుందాం. దాన్ని అయితే ఎక్స్చేంజ్ అయితే చేస్తాం మనము. స్కై వ్యూ ప్లస్ అడల్ట్ సమ్ టికెట్ అయితే ఇచ్చారు, అంటే ఫిజికల్ వాచ్. ఇది స్కాన్ చేస్తారు ఇక్కడ. సో ఇది స్కాన్ చేసేసి అండ్ చెకింగ్ కూడా బాగానే ఉంది. బ్యాగ్ కూడా అలౌ చేయలేదు వీళ్ళు. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇది బ్యాక్ వ్యూ అయితే చూపిస్తున్నా. ఇది బ్యాక్ వ్యూ. సో అటు సైడ్ ఎగ్జిట్, ఇటు ఎంట్రీ. దీని ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 100 dirhams, 2000 rupees. సో యా, మనం ఎట్లా బుక్ చేసాము ఇవన్నీ ఫుల్ టూర్ ప్లాన్లు అయితే చెప్తాను. సో ప్రెసెంట్ అయితే లిఫ్ట్లో అయితే 53rd ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. 53rd నుంచి మనం అయితే సిటీ అయితే చూడొచ్చు. ఇది కూడా బెస్ట్ వ్యూ. బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా. 53rd ఫ్లోర్ నుంచి డు నాట్ టచ్ గ్లాస్ అయితే ఉంది. సో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. 10 floors per second లిఫ్ట్స్ ఉంటాయి దుబాయ్లో. ఆల్మోస్ట్ మనం 5 to 10 seconds లోపు మనమైతే 53rd ఫ్లోర్ అయితే వచ్చేస్తాం. అంత ఫాస్ట్గా వెళ్తాయి. సో యా, మనమైతే రీచ్ అయితే అయిపోయాం. మ్యాక్సిమం అయితే రీచ్ అయితే అయిపోయాం. సో అక్కడి నుంచి అయితే చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, అవి అయితే నేను బుక్ చేసుకోలేదు. జస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ చూడటానికి అయితే వచ్చాను. సో స్కై వ్యూకి అయితే రీచ్ అయిపోయాం 53rd ఫ్లోర్కి. అండ్ ఇది వచ్చి 219 meters, 219.5 meters. సో 53rd 219 ఉంటే మనకి బుర్జ్ ఖలీఫా 148th ఫ్లోర్కి అయితే వెళ్తాం. సో ఇక్కడైతే చూద్దాం. మనమైతే అలా తిరిగేసి అయితే వద్దాం మెల్లగా. ఏముంది ఏంటి కథ, గ్లాస్ బ్రిడ్జ్ ఏంటి అండ్ ఫోటో సెషన్ ఇవన్నీ అయితే చేద్దాం మనం. ఇది వచ్చి మొత్తం గ్లాస్ వాక్. సో ఇది వచ్చి గ్లాస్ వాక్ అండ్ సో ఆ గ్లాస్ వాక్ మీద అయితే మనం అయితే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేద్దాం మెల్లగా. మనం అంటే సోలో ట్రావెలర్ కాబట్టి కొంచెం కష్టం ఫోటోలు దిగమని అడగదాం. ఎవరైనా కనపడితే అడగాలి. ఇది బుర్జ్ ఖలీఫా, మొత్తం క్లియర్ వ్యూ అయితే ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ వ్యూ అయితే ఉంటుంది 53rd ఫ్లోర్ నుంచి కాబట్టి మనం ఫొటోస్ అయితే దిగచ్చు. ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి అయితే మనకి సిటీ అయితే కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, సరిగ్గా అడ్జస్ట్ అవటం లేదు ఫోన్కి. సో యా, ఇది అయితే అడ్జస్ట్ చేశాను. సో కింద మనకైతే రోడ్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ పిల్లర్స్ అయితే అద్దొస్తున్నాయి. ఇంకొంచెం క్లియర్ గ్లాస్కి అయితే ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందు క్లియర్గా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో యా, కొంచెం భయం అయితే వేస్తుంది, కొంచెం మెల్లగా నడుస్తున్నా స్టెప్స్. అంత హైట్ నుంచి అంత క్రిస్టల్ క్లియర్గా కనిపించటం వల్ల. అండ్ యా, అన్నీ చూద్దాం మెల్లగా. టైం అయితే ఉంది, కొంచెం మెల్లగా నడుద్దాం. సైడ్ నుంచి ఫాస్ట్గా నడిచేయచ్చు, కానీ గ్లాస్ మీద అలా కిందకి చూస్తే నడిస్తే కొంచెం భయం వేస్తుంది. ఈ గ్లాస్ కొంచెం డిఫరెంట్ అండ్ దాన్ని ఏమంటారు, గ్లాస్ జారబండ టైప్ అయితే ఉంటుంది. ఒక స్లైడ్ అయితే స్లైడ్ చేసేదానికి ఎంతో పే చేయాలి అన్నారు, అవి కూడా కనుక్కుందాం. నాకు క్లూక్లో అయితే కనిపించింది, బట్ నేనైతే ఆఫ్ చేసుకోలేదు. సో ఒక్కొక్క గ్లాస్ మెల్లగా దాటుకుంటూ వెళ్తాయి. ఈ ఫ్రేమ్లో కొంచెం బాగుంది, హైవేస్ కానీ కొంచెం క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. సో మ్యాక్సిమం ఇండియా కూడా ఇలా డెవలప్ అయిపోతుంది, ఇంత బ్రాడ్ రోడ్స్ ఇవన్నీ. సో ఎక్కడ చూసినా వీళ్ళకి బ్రాడ్ రోడ్స్ అయితే ఉంటాయి, యుఎస్, దుబాయ్ ఇవన్నీ. సో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మ్యాక్సిమం రోడ్స్ బాగుంటాయి, కొన్ని మెక్సికో ఇట్లాంటివి తప్ప. మెక్సికోలో కూడా చాలా వరకు బాగున్నాయి రోడ్స్, నాకు నచ్చాయి. హైవేస్ కానీ వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. సో యా, అండ్ ఇది ఒక రౌండ్ వేసేసి మనమైతే ఫోటో సెషన్ అయితే ప్లాన్ చేద్దాం. ఒక రౌండ్ వేయడానికి చాలాసేపు అయితే పడుతుంది. మనం మ్యాక్సిమం అయితే రీచ్ అయిపోయాం. ఇంకా స్కై వాక్, గ్లాస్ వాక్ ఎండ్స్ సంథింగ్ అయితే ఉంది. గ్లాస్ వాక్ స్టార్ట్స్ ఎండ్స్, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకో తెలీదు. బట్ అయితే చూద్దాం ఇక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయి, బయట సిటీ ఎలా ఉంది, ఏంటి కథ. ఇది వచ్చి ఇంకొక స్కై స్క్రాపర్. ఇవన్నీ టవర్స్ ఉన్నాయి, 1 to 7 టవర్స్ లైన్గా.
అటు 3 ఇటు 1 అలా ఉన్నాయి. సమ్ బోర్డింగ్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ మనం మాల్కి ఎలివేటర్స్ ట్రావెలేటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మనం అయితే కూర్చుని ఫోటోషూట్ అయితే ప్లాన్ చేద్దాం. సో ఇది రోడ్ వ్యూ. మొత్తం క్రిస్టల్ క్లియర్గా కనిపించడానికి మనం ఫోనే గ్లాస్ మీద పెట్టా. సో చూస్తే కొంచెం నీట్గా అయితే అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా. సో ఇదే ఇండియాలో ఉంటే చాలా విజిటర్స్ వచ్చి పాడైపోయేది, గ్లాస్ బ్రేక్స్ కూడా మనకు కనిపించాయి. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు మనం. అండ్ బుర్జ్ ఖలీఫాని కొంచెం రొటేట్ చేసా, అది మొత్తం వస్తుందేమో అని, అయినా రాలా. సో అది కూడా కవర్ చేస్తాం మనం. మ్యాక్సిమం మీకు అది నెక్స్ట్ వీడియోలో రావచ్చు. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగా గ్లాస్ బ్రిడ్జ్ మీద, అంత బాగా అయితే రాలా, ఇది కొంచెం బాగా వచ్చింది, యావరేజ్. సో ఇది బుర్జ్ ఖలీఫా వ్యూ. సెల్ఫీతో స్టార్ట్ చేసా. ఇది కూడా కొంచెం మంచి వ్యూవే వచ్చింది బుర్జ్ ఖలీఫా నుంచి. సో ఇదంతా సీటింగ్ ఏరియా, కింద రెస్టారెంట్ టైప్ ఇలా అయితే ఉన్నాయి. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ఎక్స్ లైన్కి సంబంధించింది. సో ఎక్స్ లైన్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే, స్కై డ్రైవింగ్తో ఈక్వల్ కాదు, కానీ ఆల్మోస్ట్ 1000 dirhams అంటే హాఫ్ ఆఫ్ ది స్కై డ్రైవింగ్, అంటే 30,000. ఇది వచ్చి గ్లాస్ లైట్, ఇక్కడ నుంచి జస్ట్ 1 ఫ్లోర్కి అట్లా కిందకి వెళ్ళొచ్చు, మొత్తం వ్యూ చూసుకుంటూ. క్రేజీ ఉంది, ఈ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు, మనమైతే చూద్దాం, మనమైతే చెయ్యనులే, కానీ అది కిందకైతే ఉంటుంది, జస్ట్ 1 ఫ్లోర్. కొంచెం వ్యూ బాగుంటుంది మనకి. సేమ్ ఇదే టాపిక్తో మనకి వండర్లాలో అయితే ఉంది. సో మనమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఆ వండర్లాలో జస్ట్ గ్లాస్ బెండ్ అవుతుంది 45 degrees, ఇది 45 degrees స్లైడ్. సో ఇది కథ. సో ఇప్పుడైతే మనమైతే కిందకైతే వెళ్ళిపోయి బుర్జ్ ఖలీఫా టికెట్స్, ఫిజికల్ టికెట్స్ రిడీమ్ చేసుకుని 148 ఫ్లోర్. అసలే ఫౌంటైన్ షో 5కి స్టార్ట్ చేస్తారు, 5-5:30 అలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ఇంకా 5 తర్వాత అయితే ఉంటుంది ఫౌంటైన్ షో. సో అది మిస్ అవ్వకూడదు. 148 నుంచి తీయాలి, 124 నుంచి తీయాలి, 125 నుంచి తీయాలి, గ్రౌండ్ నుంచి తీయాలి. అసలు ఆ నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్ ఉంటుంది. ఫౌంటైన్స్ మీదే సెపరేట్ వీడియో అయితే పెడతాను. మ్యాక్సిమం మనమైతే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మనమైతే 148th ఫ్లోర్కి వెళ్ళటానికి డైరెక్ట్ దుబాయ్ మాల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో మనం ఫుడ్ తినాలి, లైట్గా ఫుడ్ తినేద్దాం. లంచ్ కూడా చేయలేదు. స్కై డైవింగ్, అబ్జర్వేటరీ ఇవన్నీ కంప్లీట్ అయితే చేసేసి మనమైతే 148కి అయితే వెళ్దాం. ఇక్కడ నేనైతే మెక్డీలో తీసుకున్నాను. మెక్డీలో ఆల్మోస్ట్ నాకు 18 dirhams అయితే పడ్డారు, ఆల్మోస్ట్ 20 dirhams. కూల్ మీల్ తీసుకున్నాను, మీల్ ప్లస్ కోక్ 20 dirhams అంటే మనకు 400 rupees. సో మెక్డీ కొంచెం బాగుంది టేస్ట్ అయితే. అండ్ మనమైతే ఎట్ ద టాప్ 148th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవడం. మన స్కై లౌంజ్, ప్రయారిటీ అన్నీ అయితే ఉంటాయి అక్కడ, స్నాక్స్ ఇవన్నీ. సో దీని టికెట్ కూడా బాగానే పడ్డది, INRలో 13,000. సో మనకి సెపరేట్ వెయిటింగ్ హాల్, అక్కడ మనకి ఒక అరబిక్ టీ అయితే ఇస్తారు, అది అంత బాగాలేదు టేస్ట్. అరబిక్ కాఫీయో టీయో తెలీదు, బట్ ఇలా నాకులాగా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. 13,000 INR అయితే పెద్దది, జస్ట్ ఒక్క మనకి 148th ఫ్లోర్ విజిట్కి. సో చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది దుబాయ్లో విజిటింగ్కి, చాలా హైప్ ఇవన్నీ. బట్ తప్పదు, ఒక్కసారి వెళ్తాం కాబట్టి. ఇది బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ అండ్ ఓవర్వ్యూ అయితే చెప్తున్నారు వీళ్ళు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి, దానికి హిస్టరీ. ఇది ఒక 3D డయాగ్రామ్. అండ్ వాళ్ళ కింగ్ వాళ్ళ కొడుకు ప్రెజెంట్కి, ఇంతకుముందు కింగ్ వాళ్ళ కొడుకు. సో దాని హిస్టరీ, ఎలా స్టార్ట్ చేశారు, ఫౌండేషన్ ఏంటి, బేస్ ఏంటి, ఇంజనీర్స్ ఎవరు, మోటర్ ఎందుకు పోయి, ఇవన్నీ అయితే ఉన్నాయి. కొంచెం బాగుంది చూడటానికి. ఫ్రమ్ ఎర్త్ టు ద స్కై. ఇప్పుడు ప్రెసెంట్ ఇదే హైయెస్ట్ స్కై స్క్రాపర్. దీని తర్వాత ఒకటి వస్తుంది, అందరు కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. మళ్ళీ అదే రికార్డ్ మళ్ళీ దుబాయ్ బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో రాబోతున్నాయి చాలా కన్స్ట్రక్షన్స్. అండ్ ఇది 2004లో అయితే స్టార్ట్ చేశారు. 2005 ఎలా అయింది, 2004 నుంచి మొత్తం జర్నీ అయితే ఉంది. సూపర్ అయితే అనిపించింది. మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, అరబిక్లో ఉంటుంది.
సో అది ప్రాబ్లం అయితే లేదు మనకి ట్రాన్స్లేషన్లో. లెవెల్ 100 2007కి అయింది. సో 3 years ఆల్మోస్ట్. నెక్స్ట్ లెవెల్ 150 ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మనకి 157 దాకా అయితే ఉన్నాయి, 148 దాకా యాక్సెస్ అయితే ఉంది. సో పైనంతా మనకి ప్రైవేట్ స్పేస్, కింద కూడా కొన్ని ప్రైవేట్ స్పేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది కథ బుర్జ్ ఖలీఫా. బయట నుంచి కూడా చూద్దాం మనం. ఫస్ట్ అయితే వీళ్ళు పైకి అయితే తీసుకెళ్తారు, అక్కడ నుంచి అయితే మీకు వ్యూ నెక్స్ట్ వీడియోలో అయితే రావచ్చు. సో ఇది బుర్జ్ ఖలీఫా యొక్క కన్స్ట్రక్షన్. వీడియోకి సబ్స్క్రైబర్స్ 94 అయితే వచ్చారు, ఇంకా ఆల్మోస్ట్ 6 అయితే 100. సో 100కి అయితే మనమైతే దగ్గరలో అయితే ఉన్నాం. సో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూసాక మనమైతే పైకి అయితే వెళ్ళిపోవడం. మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, వీడియోలు అంటే ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోకి క్లిక్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.